జోహార్ తెలంగాణ అమరవీరులకు ఈరోజు యావత్తు తెలంగాణలో ఉన్న అన్ని సంఘాలు కలిసి జేఏసీ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో అలాగే మా హక్కులను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఒక 15 డిమాండ్లలో ఇలా 6వ డిమాండు, అది ఫస్ట్ డిమాండు, ఉద్యోగులకు జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి, మా ఉద్యోగులకు రికగ్నైజ్ చేయాలన్న సందర్భంలో ఇప్పుడున్న ప్రభుత్వం మీ ఉద్యోగుల సమస్యలు మాకు చెప్పండి, మీరు సంఘాలుగా మీకు రికగ్నైజ్ ఇచ్చి మీకు సమస్యలు వింటామని చెప్పినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి గారికి, మంత్రిమండలి అందరికీ, సిఎస్ గారికి, అలాగే జిఏడి ఎక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలామందికి తెలియదు ఇలా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. గతంలో ఎంతో ఘనకీర్తున్న మా సంఘాలు రికగ్నైజేషన్ ఉన్న సందర్భాన్ని మీకు చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన 2 నెలలకే సంఘాలే ఉండద్దని చెప్పేసి ఈ రికగ్నైజేషన్ రద్దు చేసి దీని పెండింగ్ అని ఇచ్చిన సందర్భంలో అప్పుడున్న మా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడినా గట్టిగా మాట్లాడిన పరిస్థితి. ఇలా అన్ని ఉద్యోగులకు ఇలా పెండింగ్ అని ఒక వాడు పెట్టేసి ఉద్యోగ సంఘాలను ఇలా చిన్న భిన్నం చేసిన సందర్భం. మరి ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితే ఏంది, ఈ ప్రభుత్వం అయితే ఏంది, ఇలా ఉద్యోగుల సమస్యలు చెప్పడానికి పోయినప్పుడు మాకు రికగ్నేషన్ ఉంటుంది. ఆ రికగ్నేషన్ సందర్భంలో మాకు ఓడీలు ఉంటాయి. మరి కనీసం ప్రతి సంవత్సరం మా ఓడిని అడుక్కొని చెప్పే పరిస్థితి ఇలా ఏర్పడ్డది. మరి ఇప్పుడు ఎన్నో పోరాటాలు చేసినాం. తెలంగాణ ఉద్యమం ఎన్నో రకాలుగా చేసి ఎన్నో ఇలా ఉద్యోగులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇలా ఉద్యోగులు ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో ఇలా ఈ ప్రభుత్వం మాకు రికగ్నైజ్ ఇచ్చంటే ఇలా యావత్ ఉద్యోగులు అందరూ సంబరం చేసుకుంటారు. చాలామంది తెలియదు. మా ఉద్యోగులు ఏమంటారు అంటే, అన్న మీకు రికగ్నేషన్ లేదా, మనకు రికగ్నేషన్ లేదా అన్న సందర్భం. ఇవాళ మాకు అందరికీ రికగ్నేషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొక సందర్భం చెప్తున్నాం. ఆ రోజు చార్మినార్ కట్టిన వాళ్ళను చేతులు కాళ్ళు నరికేసిరని చదువుకున్నాం, చంపేసిరని. ఇలా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యోగ సంఘాలకు కూడా రికగ్నైజ్ రద్దు చేసి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాయి. ఇలా ఏది మాట్లాడాలన్నా, ఓడి కావాలన్నా మీకు రికగ్నేషన్ ఉందా అని అడిగిన సందర్భాలు చాలా కోకొల్లలు. ఇవాళ రికగ్నేషన్ ఇచ్చిన ప్రభుత్వం, ఇవాళ తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం, ఆ రోజు తెలంగాణ ఇచ్చిన అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మా ఉద్యోగ సంఘాలకు మీకు రికగ్నైజ్ ఇస్తున్నాం, మీరు కొట్లాడండి, మీ సమస్యలు మాకు చెప్పండి, జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తాం, 4 నెలలకు ఒకసారి సిఎస్ గారి ఆధ్వర్యంలో జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం ఉంటుంది, 25 నుంచి 30 మంది ఆఫీసర్లు మా ఉద్యోగ సంఘాలు కలిసి చేస్తాం. మరి అలాగే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా జిల్లాలో జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశాలు డిస్టిక్ ఉంటాయి. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూనే చాలామంది పోరాటం ఆపినరు. మీరు ఇంత ఘోరమైన పరిస్థితితో స్కోలింగ్ చూస్తున్నాం. పోరాటాన్ని ఎప్పుడు ఆపలే. వాళ్ళు ఒక్కొక్కటి మా సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. 15 డిమాండ్లు ఏది పెడితే 15 డిమాండ్లు పరిష్కార మార్గంగా అవుతున్నాయి, దాదాపు అయిపోతున్నాయి. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు కూడా త్వరలోనే వారం రోజులే చూస్తుంటారు. మంచి హెల్త్ కార్డు ఇచ్చేటట్టు ఇలా ఉద్యోగులకు మేము కృషి చేస్తున్నాం. మరి మేము చెప్తున్నాం, ఏదైనా ఉద్యోగులు కొట్లాడితే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఇలా ఉద్యోగులు అందరం కొట్లాడి మూకుమ్మడిగా జేఏసీ ఏర్పాటు చేసుకొని ఇవాళ మా జేఏసీకి ఒక మన క్రమబద్ధన ఇలా అధికారికంగా జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ పిలిచినందుకు ఈ ప్రభుత్వానికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పోరాటం కొనసాగుతుంది. మా హక్కుల కోసం పోరాడతాం, బాధ్యతల కోసం ఎగబడతాం. మా బాధ్యతలు ఎక్కడ విస్మరించాం, మా హక్కులకు కూడా అంతే పోరాడతామని తెలియజేస్తూ అందరికీ తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఇలా అమరవీరుల దగ్గర ఇక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే, పోరాడిన ఉద్యోగ సంఘ నాయకులమే పోరాడిన తర్వాత మా ఉద్యోగులకు రికగ్నైజ్ లేకుండా పోయింది. అందుకే ఆ రికగ్నైజ్ ఇవాళ నిజమైన
తెలంగాణ పోరాట వీరులకి ఇలా ఇలా మంచి గౌరవం దొరికిందిగా భావిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమంలో ముందుండి ఉద్యమ సారథులుగా ఉన్న తెలంగాణలోని ఉద్యోగ సంఘాల యొక్క ఉనికి అస్తిత్వమే లేకుండా పోయి 2016లో ఆ రోజున ప్రభుత్వం సింగిల్ స్ట్రోక్ తోటి 200 జీవోని రూల్ 3 క్లాజ్ 4 అని చెప్పి మొత్తం తెలంగాణలో ఉన్న యావత్ ఉద్యోగ సంఘాల ఉనికినే లేకుండా చేసిన తరుణంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం మొదటిసారి జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు మీరు జేఏసీగా పునర్నిర్మాణం కండి, పునర్నిర్మాణం అయిన తర్వాత మీ ఉద్యమాలకు కానీ మీ భావ వ్యాప్తికి కానీ ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు, మీ హక్కులు రాయితీల కోసం పోరాటం చేయండి అని మాకు స్వయంగా చెప్పిన మితప గతంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా సుమారుగా 15 సంఘాలకి పర్మనెంట్గా 9 సంఘాలు, రొటేషన్ బేసిస్లో 6 సంఘాలు, ఇది అంతా ప్రిలిమినరీగా. ఇంకా మా సోదర సంఘాలు చాలా సంఘాలు రావాల్సిన పర్మనెంట్ సంఘాలుగా, రొటేషన్ సంఘాలుగా కావాల్సిన చాలా సంఘాలు మా మిత్రులు ఉన్నారు. అది చేసినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మొత్తం మంత్రివర్యులు, క్యాబినెట్ మంత్రివర్యులు అందరికీ, మా సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, ఆఫీసర్స్ కమిటీ చైర్మన్ నవీన్ మిట్ల గారికి, అదేవిధంగా మా ఎక్కాసార్ సర్వీసెస్ ఎక్కాసార్ గారికి, అందరికి కూడా పేరు పేరున జేడీలో అందరికి కూడా యావత్ తెలంగాణ 15,25,000 మంది ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేము ఇది సాధించిన మా 63 డిమాండ్లో ఆర్థికేతర డిమాండ్లు కొన్ని సాల్వ్ అని చెప్పుకున్నా, మాకంటూ గత ప్రభుత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కి, జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా భేదం తెలియని నాయకులు, అధికారులు ఉద్యోగ సంఘాలని ఎక్కడ కూడా పూలాభిషేకాలకి పాలాభిషేకాలకి పరిమితం చేస్తూ ఇప్పటికీ కూడా మేమే రిటైర్ అయిపోయినప్పటికీ, రాజ్యాంగ పదవులు అనుభవించినప్పటికీ, పెద్ద పెద్ద పదవులు మా ఉద్యోగుల పునాదుల మీద అనుభవించినప్పటికీ ఇప్పుడున్న సంఘాలను బెదిరించుకుంటూ, సంఘాల రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మళ్ళీ సంఘాలను చీల్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మేము సాధించిన గొప్ప విజయం. ఈ క్రెడిట్ మొత్తం కూడా యావత్ తెలంగాణ ఉద్యోగ సంఘాలది. దీని అందరి తరఫున కూడా మరొకసారి పేరు పేరున ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇది మేము సాధించిన మొదటి విజయం. ఇది పూర్తి స్థాయిలో లేదన్నమాట వాస్తవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పూర్తి స్థాయిలో ఉంది. ఇది మొదటిగా ఏర్పడింది. ఇంకా ఆఫీసర్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన ఉద్యోగ సంఘాలకి ట్రాన్స్ఫర్స్లు ఇవ్వాల్సిన మెమోలు, జీవోలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా దీంతోటే మా సోదర సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, అదేవిధంగా కొన్ని పార్ట్ టైం టెంపరీ సంఘాలు, డిపార్ట్మెంట్ సంఘాలు, చాలా సంఘాలకు కూడా గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా అన్నిటికీ రికగ్నిషన్ రావాల్సిన అవసరం ఉంది. ఓడీలను కూడా ఇంకా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపై కూడా మేము పోరాటం చేస్తూ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారు మా తండ్రి లాంటి వాళ్ళు, తండ్రి మీద బరాబర్ కొట్లాడి సాధించుకుంటాం. కొట్లాడకుండా ఏది రాదు. అది మేము ఏ విషయంలో, హెల్త్ కార్డు విషయంలో కూడా మా జగ్గన్న చెప్పినట్టుగా హెల్త్ కార్డు విషయంలో కూడా నెల రోజుల లోపల ఒక కార్యాచరణ బయటకు తీసుకొస్తాం. ఇదే జేఏసీ పక్షాన. ఇది 2016లో ఇచ్చిన నామమాత్రపు జీవో ఏదో ట్రస్ట్ ఉన్నప్పటికి కూడా ట్రస్టా, ఇన్సూరెన్సా, ప్రీమియం ప్రీమియంతో ప్రభుత్వంతో గవర్నమెంట్ మాకు చెప్పిన 15 రోజులు కూడా మేము చెప్పట్లేదు. 1 మంత్ లోప హెల్త్ కార్డు సాధించుకుంటాం. దాంతోపాటుగా రావాల్సిన 5 డిఏలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, పెండింగ్ బిల్స్ కూడా ఒక సిస్టమ్ గ్రీన్ ఛానల్ అడిగాము. నెలకు 700 కోట్ల ఒక సిస్టమ్ ఏర్పాటు చేయగలిగాం. వీటన్నిటిపైన ఏకీకృత సర్వీస్ కావచ్చు, మాకు రావాల్సిన నాన్ ఫైనాన్షియల్ అమౌంట్స్ కావచ్చు, డిపిసిలు కావచ్చు, సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు, ఏవైనా పోరాటంలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు పాత సంఘాల మీద డిపెండ్ అయ్యే ముచ్చటే లేదు. 317 కావచ్చు, 317 కూడా ఆల్రెడీ జీవో కొంతవరకు తయారైంది డిప్యుటేషన్స్ పైన. అది క్లియర్ వేకెన్సీల కోసం పెద్దగా ఉపాధ్యాయ సంఘాలు, ఎస్జిటీలు కానీ, స్కూల్ అసిస్టెంట్లు కానీ, హెచ్ఎంలు కానీ 317లో ఎక్కువగా ఉన్నందువల్ల కొంత సమయం లేట్ అవుతుంది. అది కూడా నిన్న ఎక్కాసారిని కలిసినప్పుడు
1 వీక్ ఆర్ 10 డేస్లో క్లారిటీ ఇస్తా అని చెప్పారు. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఉద్యోగ సంఘాల ముందుగా మేము చెబుతున్నాం. మేమే తెలంగాణ తెచ్చాం, మేము ఢిల్లీ నుంచి తెలంగాణ ఎత్తకొచ్చామని చెప్పిన మా నాయకులు కొంతమంది బెదిరింపు ద్వారా చేస్తున్నారు. మీరు పవర్లో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. పవర్ లేనప్పుడు బెదిరిస్తే ఎవరు లేరడా ఖాళీగా. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మేము దేనికైనా సమానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. మీ సర్వీసెస్ మాకు అవసరం లేదు, మీ మద్దతు మాకు ఇవ్వండి. అంతేగాని ప్రభుత్వానికి మాకు మధ్యలో స్విచ్ పెట్టే ప్రయత్నం చేయొద్దు. మీ రాజకీయాలు మా దగ్గర వద్దొద్దు. ఇది మీరు వార్నింగ్ అనుకుంటారో, హెచ్చరిక అనుకుంటారో, మీరు మాకంటే సీనియర్లు పెద్దలు అనుకుంటారో. మేము మా ప్రభుత్వంతో కొట్లాడి అన్ని సాధించుకుంటాం. అది లాబింగ్ చేస్తామా, ఉద్యమాలు చేస్తామా, కార్యాచరణ ప్రకటిస్తామా, ఏదో ఒకటి చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మా ఉద్యోగుల కోసం మేము ఎక్కడా రాజీ పడం. ఇప్పుడున్న 206 సంఘాలు ఎక్కడా రాజీ పడదు. మేము ఈ మధ్య కాలంలో మా మధ్యన ఇంటర్నల్గా 12.5 హెచ్ఓడి కోటా కూడా జిఏడి అధికారులతో ప్రతి సెక్రటరియట్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా ప్రమోషన్లు ఇప్పించుకొని హెచ్ఓడీలు కూడా రేపో ఎల్లుండో నోటిఫికేషన్ ఇష్యూ చేయించుకుంటున్నాం. ఈ సమస్యలన్నీ కూడా మొత్తం కూడా మేము సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ముందుగా చెప్పేది ఉద్యోగ సంఘాలని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసే రాజకీయ పార్టీల ముసుగులో ఉండి చేసే వారికి హెచ్చరిక మీ ద్వారా తెలియజేస్తున్నాం. మా జోలికి రావద్దు, మా తడాకా చూపించాల్సి ఉంటుంది. మీ టైంలో మా ఉద్యమ పునాదుల మీద మీరు పెరిగి మమ్మల్ని అందరినీ ఉక్కుపాదంతో అణచివేశారు. మా ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించారు. మీ వరకే పదవులు పొందారు. ఇంకా మీ ఆటలు సాగవు. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం పైన కూడా కొట్లాడతాం. కానీ తండ్రి కొడుకుల పంచాయతీ ప్రభుత్వంతో ఉంటుంది. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మా సమస్యలు 66 సమస్యలు సుమారుగా మా చైర్మన్ గారు చెప్పినట్టుగా 16 సమస్యలు చాలా వరకు క్లారిటీ వచ్చినాయి. ఇంకో 10 సమస్యలు ప్రాసెస్లో ఉన్నాయి. మెయిన్ సమస్యలు మీకు ఇందాక చెప్పినట్టుగా పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, 317 కావచ్చు, మేజర్ సమస్య అయిన సిపిఎస్ కావచ్చు, వీటిపైన వాటితో పాటు ఏకీకృత సర్వీసులు కావచ్చు, మా పార్ట్ టైం టెంపరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్న అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, పార్ట్ టైం కానీ, టెంపరీ కానీ, ఎన్ఆర్జీఎస్ కానీ, ఐకేపీ కానీ, సకల ఉద్యోగులు వర్క్ ఛార్జెడ్ దగ్గర నుంచి అందరి ఉద్యోగుల్ని కలుపుకొని అందరి సమస్యలపైన రాజీ లేనే పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి అందరి పక్షాన్ని కూడా చేతులెత్తి మమ్మల్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం, క్యాబినెట్ మంత్రివర్యులు అందరికీ పేరు పేరిన ముఖ్యంగా సిఎస్ గారికి, సర్వీసెస్ ఎక్క గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి ఫర్దర్ చాలా ఉంది కాబట్టి ఇవ్వాల్సింది కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ యొక్క జీవో ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రభుత్వానికి, ఉపాధ్యాయ సంఘాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రికి, క్యాబినెట్ మంత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, వాస్తవానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే అర్థం తెలియని మిత్రులు మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, గత ప్రభుత్వము ఈ జీవోని ఇవ్వకపోవడానికి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పునరుద్ధరణ చేయకపోవడానికి గల కారణం ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ప్రభుత్వానికి తెలవడం. ఈ ప్రభుత్వం ఉద్యోగులు స్నేహపూర్వకంగా ఉండాలి, వారి సమస్యలు పరిష్కరించాలని ఓ గొప్ప ఆలోచనతో ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇది మాకు ప్రభుత్వానికి మధ్య వారధి. మా సమస్యలను, ప్రతి సమస్యను వినడానికి అధికారులతో ఏర్పాటు చేసిన ఒక గొప్ప కమిటీ ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మా సమస్యల గోడు వినడానికి ఏర్పాటు చేసిన ఒక గొప్ప వేదిక ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. కాబట్టి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రతి అంశం కూడా ఈరోజు ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ద్వారా గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో కావచ్చు, చైర్మన్గా వారే ఉంటారు, మరి అదేవిధంగా ముఖ్య కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో మేము సమావేశమై మా సమస్యల గోడును వినిపించి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఒక గొప్ప వేదికని మీ ద్వారా తెలియజేస్తూ, ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ఈ ఉత్తర్వులే కాకుండా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక 7 సంవత్సరాల తర్వాత
24,000 మంది పదోన్నతులు కల్పించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇటీవల మేము అడగగానే మళ్ళీ 4,000 ప్రమోషన్లు నిన్నాక మొన్న వారం రోజుల క్రితం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మాకు పదోన్నతులు ఇవ్వడం జరిగింది. మేము అడిగిన పెండింగ్ బిల్స్ విషయంలో కూడా నెలకు 700 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. సో ప్రతి అంశం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటిదాకా మా జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ అన్న కావచ్చు, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు అన్న గారు తెలియజేసిన విధంగా మా సమస్యలు 57 ప్రధాన డిమాండ్లు ఉంటే దానికి అదనంగా 6 కలిపి మరి 63 డిమాండ్లు పెడితే ఈరోజు 16 డిమాండ్లను మరి ప్రభుత్వం పరిశీలించి ఇప్పటికే మరి చాలా అంశాలను ప్రస్తావించి మరి ఉత్తర్వులు ఇస్తూ ఉన్నది. ఒక్కొక్క అంశాన్ని మేము ఉత్తర్వులను తీసుకుంటా ఉన్నాం. ఈరోజు 317 ఉత్తర్వుల విషయంలో కూడా గతంలో ప్రభుత్వము ఇచ్చినటువంటి ఉత్తర్వులు కాకుండా 3 ప్రత్యేక ఉత్తర్వులను ఇచ్చి భార్యాభర్తలను ఒక దగ్గర కలపడం కావచ్చు, మ్యూచువల్ బదిలీల ద్వారా ఒక దగ్గరికి చేయడం కావచ్చు, వారి సొంత జిల్లాలకు రావడం జరిగింది. స్థానికత అంశాన్ని కూడా ప్రస్తావిస్తే ఈరోజు ప్రభుత్వం ఇందాక మా శ్రీనన్న జగదీష్ అన్న చెప్పిన విధంగా మరి లాంగ్ డిప్యుటేషన్ ఇచ్చే విధంగా కూడా మరి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యం రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. ఆ రోజు అన్నాడు మీరు జేఏసీ గారు అంటున్నారు, జేఏసీగా పోయిన తర్వాత మీకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టిస్తా అన్నాడు. ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా రాష్ట్ర జేఏసీ నాయకత్వంలో పరిష్కారం చేస్తాం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.